దైవ సేవకురాలకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాటగా దేవుడు నాకు చక్కని అవకాశం కలిగించినటువంటి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు మీరు నాకంటే ముందు బోధించున్నారు. మరి ఇక్కడ మనము చూసినట్లయితే, మరి ముందుగా యేసు ప్రభువు వారి గురించి చూసినట్లయితే, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే ముందుగా నీవు నలగొట్టబడాలి. అది ఎంతగా నలగొట్టబడాలంటే, నీ సాక్ష్యము ఒక వ్యక్తికి ఆదర్శంగా నిలబడాలి. నీ సాక్ష్యము ఒకరిని నిలబెట్టగలగాలి. పాపంలో ఉన్న వారిని నీ సాక్ష్యమును పంచుకున్నప్పుడు ఆ నీ సాక్ష్యమును బట్టి నిలబడేటువంటి గొప్పగా నీ సాక్ష్యం ఉండాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభువు వారి సాక్ష్యము కూడా ఆ విధంగా ఉన్నది. ఆయనే అనేకమైనటువంటి ప్రాంతాలను తిరిగి ఉన్నాడు, అనేకమైనటువంటి రోగాలను బాగు చేస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చేసి ఉన్నాడు. చివరిగా తనకు ఎటువంటి గతి పట్టినదంటే, దాదాపు ప్రజలు పట్టణము ప్రజలు మధ్యలో ఆయన ఒక దోషిగా నిలబెట్టి ఉన్నారు. అందరికి మంచి చేస్తున్నాడు, ఏ ఒక్కరు కూడా ఆయనకి ఏం చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేసినాడు. మంచి చేసి మంచి పొందుకున్న వారు కూడా ఆయన మీద రాళ్ళు వేస్తున్నారు, ఆయన మీద నిందలు వేస్తున్నారు, ఆయనను కొట్టినారు, ఆయన తిట్టినారు, రకరకాలుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చివరిగా తను 4వ మాట పలుకుతూ తను ఇక కొద్ది సమయం అయితే ఇక్కడ చనిపోతా అనేటువంటి సందర్భంలో ఏలి రామ సభక్త అని ఆయన బిగ్గరగా కేకవేసినట్లుగా మనం చూస్తుంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈయన మనుష్య కుమారుడు, అంటే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఈయన ఏదైనా ఒక అద్భుతం చేస్తారో మేము కళ్ళారా చూస్తాం. ఆయన చేసేటువంటి క్రియలు ఏదైనా అద్భుతం చేస్తే మేము నిజంగా నమ్ముతాము, ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని కూడా మనము కూడా కొన్నిసార్లు మన యొక్క అద్భుతమైన మన యొక్క ఏదైనా కార్యము పొందుకునేటువంటి విషయంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు మనం కూడా ఒకసారి దేవుని దగ్గర మనం ప్రార్థిస్తాం. నా పట్ల ఈ కార్యం చేస్తే నువ్వు దేవుడు అని నేను నమ్ముచుంటాను, లేకపోతే నేను అందరిలాగానే ఉంటానని కొంతమంది ప్రార్థిస్తుంటారు. అటువంటి ప్రార్థన అనేది మనకు చేయకూడదు. దేవుడు ఏది చేసినా కానీ మన పట్ల ఒక ప్రణాళిక సిద్ధపరచబడి తను చేయవలసినటువంటి కార్యం ఏదైతే ఉన్నదో అది అనేకులకు గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి ప్రభు చేస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇక్కడ యేసుప్రభువు వారి జీవితంలో కూడా అదే జరిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మరి నిజంగా మరి ఒక మాట మనము చెప్పాలంటే, దేవుడు యేసుప్రభు చేయి వదిలిపెట్టిండా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేయిని వదిలిపెట్టిండా? హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. యేసుప్రభు అంటున్నాడంటే, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టింది అంటే వదిలిపెట్టింది. ఎందుకు వదిలిపెట్టిందంటే, తను లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి వరకు తను చనిపోవాల్సి ఉన్నది. వారందరి రక్షణార్థమై ఒక గొర్రె పిల్లని కనుక ఏ విధంగా మనం బలి ఇస్తామో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి వరకు ఆయన బలి కావాల్సి ఉన్నది. కాబట్టి ఆయనను చేయించిపెట్టినట్టుగా మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మన యొక్క ఆత్మ జీవితంలో సేవకులు అనేవాళ్ళు, ప్రార్థన పనులు అనేవాళ్ళు ఎలా ఉంటాయంటే, వారి యొక్క పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉంటాయి. వారు నలగొట్టబడతారు, వాళ్ళు దూషింపబడతారు. ఇంక ఏది చేయలేను ప్రభువా, నాకు ఎంతకాలం అయ్యా ఈ శ్రమలు, ఇంక నేను విడిచి ఉండలేనయ్యా, నాకు నా వల్ల కావట్లేదయ్యా అటువంటి పరిస్థితులలో కూడా మనల్ని తీసుకొస్తారు. కానీ యేసు ప్రభు మీద దేవుని ప్రణాళిక ఏంటిదంటే, తనకు ఒక
బలమైన నామం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన, ఆ నామంలో దయ్యములు సైతం ఉండాలనేటువంటి ఆలోచన, ఆ నామము అతి పరిశుద్ధమైన నామం అని చెప్పి యేసు ప్రభుకు అన్ని నామం కంటే పైనామంగా నిలబెట్టాలని తండ్రి యొక్క ఆలోచన అయి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, మన జీవితంలో కూడా మనము పొందుతున్నటువంటి ఈ మేలు, ఈ యొక్క శ్రమలు ఏదైతే ఉన్నదో దేవుడు అందులో నుండి కూడా మనల్ని విడుదల కలిగేసి దేవుడు మనకు కూడా ఉన్నతమైనటువంటి స్థానం అనేది దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, ఇక్కడ యోనా జీవితంలో చూసినట్లయితే మరి యోనా దేవుడు చెప్పేటువంటి పని ఒకటి, తన సొంత ఆలోచనలు కలిగి తను చేసేటువంటి పని ఒకటిగా ఉన్నది. యోనా దేవుని సన్నిధానంలో ఉంటున్నాడు, దేవునిలోనే ఉంటున్నాడు, కానీ తనకు తెలియకుండానే దేవుని యొక్క ప్రణాళికగా దూరంగా పరిగెడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే దేవునిలోనే మనం నిల్చున్నామని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవుని ప్రణాళికకి దాటి మనం దూరంగా మనము వెళ్తూ ఉంటాం. అది మనకు అర్థం కాదు. యోనాకు కూడా మొదటిగా అర్థం కాలేదు. దేవుడు చెప్పినప్పుడని నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో మరి గొప్ప దుర్గతి కలగబోతున్నది, నాశనం కాబోతుంది, నువ్వు వెళ్ళి ప్రకటించు, సువార్త, మారు మనసు పొందుకోవాలని చెప్పు. వాళ్ళు పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, విగ్రహాలలో ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. నీవు సువార్త ప్రకటిస్తే వాళ్ళకు విడుదల కలుగుతుంది. నువ్వు వెళ్ళు యోనా అని దేవుడు మాట్లాడినప్పుడు యోనా ఏం చేస్తున్నాడంటే అక్కడికి, అంటే వాళ్ళు అటువంటి క్రూరులు, వాళ్ళు భయంకరమైనటువంటి మనుషులు, అక్కడికి వెళ్తే ఈ సువార్త ఏదైతే నువ్వు చెప్పమన్న మాటలు నేను చెప్తేనే వాళ్ళని కొడతారు, నన్ను చంపేస్తారు ఆ ప్రాంతంలో, నేను వెళ్ళాను. అంటే ఇక్కడ యోనా చేసింది ఏంటంటే మనుషులకు భయపడ్డారు, దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి మనుషులకు భయపడ్డారు. ప్రియమైనటువంటి దేవుడు, మనము కూడా ఏంటంటే మనుషులకు ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. అంటే మనము తప్పు చేయనంత వరకు మనుషులకు ఎప్పుడు కూడా మనము భయపడకూడదు, కేవలం దేవునికి మాత్రమే మనము భయపడాలి. మరి ఇక్కడ యోనా మనుషులకు భయపడి తర్షీషు ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు. ఒక క్షణం ఇక్కడ చూసినట్లయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఒకటేసారి యోనాను దేవుని చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనము చూస్తుంటాం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మార్గము వేరే, యోనా వెళ్తున్నటువంటి మార్గము వేరే. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కొద్ది నిమిషాలు ఆయనను చేయి విడిచిపెట్టినట్టుగా మనము చూస్తుంటాం. వెంటనే చేయి విడిచిపెట్టినప్పుడు ఏమైందంటే, ఆయన ఎక్కడైతే ఓడ మీద ప్రయాణము చేస్తున్నారో ఆ ఓడ మీదకి ఒక భయంకరమైనటువంటి తుఫాను లేచినట్టుగా మనము చూస్తుంటాం, అలలు లేచినట్టుగా చూస్తుంటాం. ఆ తుఫాను, ఆ గోడ, ఆ అలను అటు ఇటు తిప్పినట్టుగా మనము చూస్తుంటాము. అక్కడ జరిగినటువంటి విషయం చివరికి ఏమైనదంటే, ఎవరిని బట్టి ఈ కీడు మన మీదకి వస్తున్నదని ఒకరి పట్ల ఒకరు చీటీలు వేసుకున్నట్టుగా మనము చూస్తుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, మనం కూడా ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ దేవుడు చేయమన్నటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని మనము తప్పకుండా చేయవలసిన వారమే ఉన్నాము. మన దేవుడు మనతో మాట్లాడతారంటే వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దేవ సేవకుల ద్వారా మాట్లాడవచ్చు, ప్రార్థన పనుల ద్వారా మాట్లాడవచ్చు. ఏ మాటను మాట్లాడినా కానీ ప్రభువు ఈ మాట మాట్లాడుతున్నాడు, నా క్షేమము కొరకే అని చెప్పి ఆ మాటకు మనము లోబడి ఉన్నారు. మరి యోనా ఇక్కడ ఆ మాటకు లోబడకుండా తన మార్గంలో తనకు వెళ్ళినాడు. తను ఆ ప్రాంతంలో చేయవలసినటువంటి కార్యము ఇంకా ఆలస్యంగా చేద్దామనేటువంటి విషయంలో యోనా దూరంగా వెళ్తున్నాడు. మరలా ఎప్పుడైతే యోనా ఆ యొక్క చేప కడుపులో పడి ఉన్నాడో ఆయనకు ఒక పశ్చాత్తాపం అనేది కలిగినది. ప్రియమైనటువంటి దేవుడు, మన ఆత్మ జీవితంలో కూడా దేవుడు మనల్ని కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటారు. బిడ్డ, ఈ మార్గంలో వెళ్ళకు, ఇది నీకు సరైనటువంటి మార్గము కాదు, ఈ మార్గంలో వెళ్ళకు, ఈ ప్రాంతంలో వెళ్ళకు అని చెప్పి ప్రభు కొన్నిసార్లు మనల్ని ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే ఆ మాటకు మనము లోపడాలి. మనం ఆ మాటకు లోబడి మనం దేవుని సన్నిధానంలో కనిపెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఆయన దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకుండా తన సొంత ఆలోచనలకు వెళ్ళి అక్కడ గొప్ప కీడును మరణము ఆయన కొనిదొచ్చినట్టుగా మనము చూస్తుంటాము. మరలా తను ఇన్ని తప్పులు చేసినా కానీ మరలా తనని కాపాడింది ఏంటంటే ఒక ప్రార్థన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు, కొన్నిసార్లు మనం తెలిసి తెలియక ఏదైనా పాపంలో మనము చేసినట్లయితే మరలా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో
తప్పకుండా పాప క్షమాపణ అందరినీ కోరుకోవాలి. ఎప్పుడైతే పాప క్షమాపణ కోరుకుంటామో ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన మన పాపములన్నీ తుడిచివేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ చదివేటువంటి లేఖనం చూసినట్లయితే మరి యేసు ప్రభు ఆయన చేయి విడిచిపెట్టినారని ఆ మాట ఏలి ఏలి లామ సమర్థాన్ని దగ్గరికి ఏకవేసిను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిరు అని అర్థం. మరి అక్కడ ఈ మాట పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏలియా ఈయనను రక్షించడానికి కాపాడడానికి వస్తుండేమో, ఇక్కడ ఏదో ఒక అద్భుతం గొప్ప కార్యం అనేది జరుగుతున్నది, అది మనం కళ్ళారా చూస్తామని ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు మనము కూడా ఆయన ఈ రోజు ప్రత్యేకంగా మనందరి పాపముల కొరకు అని ఆయన చనిపోయినారు. గుడ్ ఫ్రైడే అంటే మంచి దినముగా ఉన్నది ఈ రోజు. కాబట్టి ఈ మంచి దినము రోజు మనము ఏం చేయాలంటే ఆయన సన్నిధానంలో మన సమయమునకు వచ్చి ఆయనను మనము ఆనందించవలసిందిగా మనము ఉన్నాము. మరి లోకంలో చూసినట్లయితే లోకంలో ఏదైనా కార్యక్రమాలు సంవత్సరికం ఏదో జరుగుతున్నప్పుడు వాళ్ళు ముందుగానే ఒక సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలని ఒక సిద్ధపాటు కలిగి ఉంటారు. మరి లోకంలో ఉన్న వారికి అంత ప్రాముఖ్యత తీస్తే మనందరి పాపముల కొరకు మనము పొందేటువంటి శిక్ష, మనము పొందేటువంటి అవమానము ఏదైతే ఉన్నదో అదంతా కూడా నీ తరపున నా తరపున మనము ఆ యొక్క శ్రమను మనము పొందలేము, భరించలేము, మన వల్ల కాదు అని ఆయన తన వీపుల మీద వేసుకొని తన తల మీద వేసుకొని మన కాళ్ళతో చేసేటువంటి పాపంలో ఆయన కాళ్ళలో మేకులు, చేతులతో చేసేటువంటి పాపములకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నాయి. కాబట్టి అది మనందరి కోసమే అనేటువంటి ఒక మంచి నిర్ణయం కలిగి ఆయన సన్నిధానంలో మనము ఈ దినం రోజు సమయంలోకి వచ్చి మనము ఈ విధంగా మనం ఆరాధిస్తున్నాము. దేవుడు యొక్క గొప్ప అవకాశం అనేది దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి వచ్చి నీ మాటలు దీవించుగాక.